శ్రీగురుభ్యో నమ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూఖైః అహమిచ్చేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ శివాయ గురవే నమః. అందరికీ నమస్కారం అండి. నిన్న మనం ప్రద్యుమ్నాపహరణం తెలుసుకున్నాము. ఈరోజు మనం మానుష జన్మలో మానుష లక్షణాల దగ్గర నుంచి మొదలు పెడతాము. ఈ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చిన్న విన్నపం అండి. జనమేజయుడికి ఇక్కడ ఒక సందేహం కలిగింది. వ్యాసుణ్ణి అడిగాడు, మహర్షి, వైష్ణవాంశ సంభూతుడైన శ్రీకృష్ణుడికి దుఃఖం ఏమిటి? సూతికా గృహం నుంచి బాలుణ్ణి ఎవడో అపహరించి తీసుకుపోతుంటే తెలుసుకోలేకపోవడం ఏమిటి? అడ్డుకోలేకపోవడం ఏమిటి? అంత రక్షణ ఉన్న సూతికా గృహం నుంచి ఆ శంబరుడు అసలు ఎలా అపహరించగలిగాడు? ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. కొంచెం వివరించి నా సందేహాలు తీర్చు అని అడిగాడు. వ్యాసుడు వివరించాడు. మానుష జన్మలో మానుష లక్షణాలే. జనమేజయ, మాయాశక్తి చాలా బలవతి. మానవుల బుద్ధిని దారుణంగా మోహపరుస్తుంది. అది శాంభవి విద్య. మానవ జన్మ ఎత్తిన తర్వాత ఎంతటి మధుసూదనుడికైనా మానవ లక్షణాలు తప్పవు. పూర్వజన్మలో దేవతల దానవుల అనేది అప్రధానం. మానుష జన్మ మానుష లక్షణాలు తప్పవు. మానుషం జన్మ సంప్రాప్య గుణా సర్వేపి మానుషాః భవంతి దేహజాః కామన్న దేవా నా సురాస్తదా. ఆకలి, దప్పిక, నిద్ర, భయం, వ్యామోహం, శోకం, సంశయం, హర్షం, అభిమానం, వార్ధకం, మరణం, అజ్ఞానం, గ్లాని, అప్రీతి, ఈర్ష, అసూయ, మదం, శ్రమ ఇవన్నీ మానవదేహం ధరించిన వారికల్లా తప్పని గుణాలు. అందుకే రాముడు కూడా తన పట్టాభిషేకం భంగమవుతుందని కానీ, కాంచనమృగం ఉండదని కానీ, సీతాదేవి అపహరించబడుతుందని కానీ, జటాయువు మరణిస్తాడని కానీ ముందుగా తెలుసుకోలేకపోయాడు. అలాగే దశరథ మరణాన్ని తెలుసుకోలేకపోయాడు. అగ్నుడిలా అడవి తిరిగాడు. జానకీదేవి జాడ తెలుసుకోలేకపోయాడు. వానరుల సహాయం అపేక్షించాడు. వారే సీతమ్మ జాడ తెలుసుకుని వచ్చి చెప్పారు. సముద్రానికి సేతువు కట్టారు. రావణ సైన్యంతో ఘోర యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో రాముడు నాగపాసబద్ధుడయ్యాడు తెలుసు కదా. గరుత్మంతుడు వచ్చి విడిపించవలసి వచ్చింది. సరే, కట్టకడపటికి రావణుడిని సంహరించాడనుకో, అది కాదు. తాను జనార్దనుడయ్యుండి సీతాదేవి సౌశీల్యాన్ని గ్రహించలేకపోయాడు. అగ్ని పరీక్ష పెట్టాడు. పోని అంటే మరికొన్నాళ్ళకి లోకోపవాదానికి భయపడి పట్టమహిషిని నిండు గర్భవతిని అడవులకు పంపించేశాడు. అక్కడ కుశలవులు జన్మించారు. అది తెలుసుకోలేకపోయాడు. వాల్మీకి చెప్పాల్సి వచ్చింది. చివరికి సీతాదేవి పాతాళానికి వెళ్ళిపోవడం కూడా రాముడికి తెలియలేదు. ఒళ్ళు తెలియని ఆ కోపంలో సోదరులపై విరుచుకుపడ్డాడు. తనకు కాలం ఆసన్నమైన సంగతిని మాత్రం తెలుసుకోగలిగాడా? అదీ లేదు. మానుష దేహాన్ని ఆశ్రయించాడు కాబట్టి అన్ని మానుష చేష్టలే ఆచరించాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు అంతే. కంసుడికి భయపడి గోకులం చేరుకున్నాడు. జరాసంధుడికి భయపడి ద్వారవతికి పారిపోయాడు. రుక్మిణీ హరణం ఒక రకంగా అధర్మమే. శిశుపాలుడికి ఇవ్వాలని కదా వారి పెద్దల నిర్ణయం. ప్రద్యుమ్నుడు జన్మించాడని ఆనందించాడు. శంబరుడు అపహరించాడని దుఃఖించాడు. సత్యభామ కోరిక తీర్చడం కోసం భార్యావిధేయుడై ఇంద్రుడి మీదకు దండెత్తి పారిజాతాన్ని అపహరించి తెచ్చాడు. పుణ్యక వ్రతం పేరుతో సత్యభామ ఈ శ్రీకృష్ణుణ్ణి చెట్టుకి కట్టేసి నారదుడికి దానంగా ధారపోసేసింది. బంగారం ఇచ్చి విడిపించుకుంది. ఎంతటి స్త్రీలోలుడో అనిపిస్తాడు. శ్రీకృష్ణుడు శివది దీక్ష. రుక్మిణీ ప్రభృతులకు ప్రద్యుమ్నాదులు జన్మించారు. కానీ జాంబవతికి కడుపు పండలేదు. దీనురాలై యాచిస్తే కృష్ణుడు పుత్రకామి అయి 6 నెలలు ఉగ్రతపస్సు చేశాడు. శివభక్తుడైన ఉపమన్యుడు అనే మునిని ఆశ్రయించి పాశుపత దీక్షను స్వీకరించాడు. ముండి దండి అయ్యాడు. ముండి అంటే బోడిగుండు, దండి అంటే దండం ధరించినవాడు. మొదటి నెల రోజులు కేవలం పళ్ళు ఫలాలే భుజించి శివధ్యానపరుడై శివమంత్రాన్ని జపించాడు. 2వ నెలలో జలమే ఆహారంగా ఒంటికాలి మీద నిలిచి తపస్సు చేశాడు. 3వ నెలలో వాయుభక్షణ మాత్రమే చేస్తూ కాలి బొటనవేలి మీద నిలబడి శివమంత్రం జపించాడు. చివరికి 6వ నెలలో శివుడు అనుగ్రహించి ప్రత్యక్షమయ్యాడు. యదనందన, కామపురంలో నన్ను దర్శించిన భక్తుడికి కామశేషం ఉండడానికి వీలులేదు. ఏం కావాలో కోరుకో అన్నాడు. దదామి వాంఛతాన్ కామాన్ బ్రూహి యాదవనందన, మై దృష్టే కామపూరే కామశేషోన సంభవేత్. శ్రీకృష్ణుడు శంకరుడి పాదాలకి సాష్టాంగపడ్డాడు. లేచి నిలబడి మేఘగంభీర స్వరంతో స్తుతించాడు. దేవదేవ జగన్నాథ సర్వభూతార్తినాశన విశ్వయోనే సుధారిఘ్న నమస్త్రైలోక్యకారక. దేవదేవ జగన్నాథ సర్వ ప్రాణికోటికి ఆర్తి తీర్చేవాడా, విశ్వకారణ రాక్షస సంహారక.
త్రైలోక్యకారక నమో నమః నమో నమః. నీలకంఠ త్రిశూలధారి పార్వతీవల్లభ దక్షాధ్వరధ్వంసక నీ దర్శనంతో ధన్యుడిని అయ్యాను. నీ పాదాలకు నమస్కరించడంతో నా జన్మ సఫలమైంది. ఓ జగద్గురు, నేను ఈ సంసారంలో బందీనయ్యాను. శ్రీమయ పాశాలతో బద్ధుడిని అయ్యాను. రక్షణ కోరి నిన్ను శరణు వేడుతున్నాను. ముక్కంటి ఈ మానుష జన్మ ఎత్తి ఎంతో ఖిన్నుడిని అయ్యాను. భవభీతుడిని అయ్యాను. నువ్వే దిక్కు, నువ్వే శరణు. త్రాహిమాం త్రాహిమాం. మన్మధాంతక గర్భవాసంలో మహాదుఖం అనుభవించాను. పుట్టిన వెంటనే కంసభయంతో గోకులానికి పారిపోయాను. అక్కడ గోధూళితో దుమ్ము కొట్టుకుపోయిన జుట్టు నేను. అలా గడిచిపోయింది బాల్యం. ఓం లేచ్చరాజుకి భయపడి ద్వారకకు చేరుకున్నాను. తాతతండ్రుల కాలం నాటి మధురాసుందర పట్టణాన్ని వదులుకున్నాను. యయాతి శాపానికి భయపడి ధర్మరక్షాపరుడినై రాజ్యాన్ని ఉగ్రసేనుడికి సమర్పించి నేను దాసుడినై కాలం గడుపుతున్నాను. శంభో, సంసారం దుఃఖసాగరం. తెలిసి అదే చేస్తున్నాను. స్త్రీవసుడినై పారతంత్రం అనుభవిస్తున్నాను. మోక్ష చింతన అనేదే కరువైంది. ఇదిగో ఈ తపస్సుకి కూడా సంసారమే కారణం. రుక్మిణికి ప్రద్యుమ్నుడు జన్మించాడని జాంబవతి తనకు కొడుకు కావాలంటూ నన్ను తపస్సుకు ప్రేరేపించింది. పుత్రార్థినై సకామంగా తపస్సు చేశాను. దేవేశ, నిజం చెబుతున్నాను. ఇలా నిన్ను ప్రార్థించాలంటే సిగ్గుగా ఉంది. మోక్షప్రదుడైన నిన్ను ఆరాధించి ప్రసన్నుడిని చేసుకొని ఒక తుచ్చము అశాశ్వతము అయిన వరాన్ని ఎవడైనా కోరతాడా? నేను కోరుతున్నాను. ఎంత మూర్ఖుడినో చూసుకో. కస్త్వాం ఆరాధ్య దేవేశం ముక్తిదం భక్తవత్సలం ప్రసన్నం యాచతే మూఢ ఫలం తుచ్చం వినాశయత్. ప్రభు, మాయా విమూఢాత్ముడినై పుత్రసుఖం యాచిస్తున్నాను. నిన్ను ముక్తి ఇమ్మని కోరాలి, కానీ కామిని ప్రేరితుడని ఇదే కోరుతున్నాను. సంసారం దుఃఖ సాధనమని తెలుసు, అనిత్యమని ధర్మ వినాశకమని తెలుసు. అయినా నాకు విరతి లేదు, విముక్తి లేదు. శాపం వల్ల ఈ భూలోకంలో ఇలా జన్మించాను. మాయాపాసబద్ధుడినై దుఃఖాలు అనుభవిస్తున్నాను. బహుశా ఇందుకే జన్మించాను కాబోలు. శాపాన్ నారాయణాంశోహం జాతోస్మిన్ క్షితిమండలే భోక్తుం బహుతరం దుఃఖం మాయాపాసేన యంత్రిత. గోవిందుడు తన వేదనను విన్నవించుకున్నాడు. మహేశుడు అనునయంగా బదులు పలికాడు. శ్రీకృష్ణ, నీకు చాలామంది పుత్రులు ఉదయిస్తారు. 16,050 మంది నీకు భార్యలవుతారు. వారిలో ఒక్కొక్కరికి 10 మంది మహాబలశాలులు పుత్రులు జన్మిస్తారు అన్నాడు. అప్పుడు పార్వతీదేవి కల్పించుకుని, జనార్దన, నువ్వు ఈ లోకంలో ఈ గృహస్థాశ్రమంలో 100 సంవత్సరాలు ఉంటావు. అటుపైన బ్రాహ్మణ శాపం వల్ల, గాంధారీ శాపం వల్ల నీ వంశం నశిస్తుంది. శాపమోహితులై నీ పుత్రులు పరస్పరం చంపుకుంటారు. నువ్వు నీ సోదరుడు మానవ శరీరాలు విడిచిపెట్టి దేవలోకం చేరుకుంటారు. జరగవలసింది ఇది జరుగుతుంది. ఇందులో దుఃఖించవలసిందేమీ లేదు. అవశ్య భవితవ్యాలకు ప్రతిక్రియలు ఉండవు. నువ్వు అవతారం చాలించిన తరువాత నీ భార్యలు అష్టావక్రుడి శాపం కారణంగా దొంగల దోపిడీకి గురవుతారు. ఇదంతా జరగవలసిందే అని చెప్పి పార్వతీ పరమేశ్వరులు అంతర్ధానం చెందారు. శ్రీకృష్ణుడు సంతృప్తి చెంది ఉపమన్యుడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించి ద్వారవతి చేరుకున్నాడు. అందుచేత జనమేజయ, బ్రహ్మాది దేవనాయకులు కూడా మాయా కల్లోలానికి అతీతులు కారు. మాయాశక్తి చేతిలో కీలుబొమ్మలు. పూర్వకర్మలను బట్టి సకల జీవులను ఈ మాయాశక్తి ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇది పరబ్రహ్మ స్వరూపిణి. ఒకరి పట్ల వైషమ్యం కానీ కాఠిన్యం కానీ ఉండవు. జీవమోక్షం కోసమే నిరంతరం యత్నిస్తూ ఉంటుంది. ఈ మాయాశక్తి లేకపోతే చరాచర జగత్తు లేదు, వట్టి జడంగా ఉండిపోయేది. అందుకే జగజ్జనని కరుణించి జీవకోటిని అంతటినీ ఎల్లప్పుడూ ఇలా ప్రేరేపిస్తూ ఉంటుంది. అందుచేత అందరూ మోహవివసులు కావలసిందే, లేకపోతే చైతన్యమే లేదు. సురాసురులందరూ మాయకు లొంగిన వారే, మాయాధీనులే. స్వతంత్రురాలు ఆ ఒక్క మాయాదేవి మాత్రమే. అందుకని సర్వాత్మన ఆ జగదీశ్వరిని సమర్చించాలి. ఈ ముల్లోకాలలోనూ అంతకు మించిన శక్తి లేదు. ఆ పరాశక్తి పదాలను అర్చించడం, స్మరించడం జన్మకు సాఫల్యం. దేవీ సమర్చన చెయ్యని వంశంలో జన్మించడం దురదృష్టం. అటువంటి జన్మ ఎవరికీ కలగకుండు కాక. నేనే దేవిని, ఇతరుణ్ణి కాను. నేనే బ్రహ్మను, అందుచేత నాకు దుఃఖం లేదు అని అభేద భావంతో నిరంతరం జగదంబికను ధ్యానించాలి. గురుముఖత ఈ వేదాంత భావనను నేర్చుకుని అలవర్చుకుని ఏకాగ్ర చిత్తంతో ఆత్మరూపిణిని ధ్యానించాలి. అప్పుడే కర్మ విముక్తి. శ్వేతస్వతరాది మహర్షులు నిర్మల హృదయులై ఆత్మస్వరూపిణిని తెలుసుకుని భవబంధ విముక్తులయ్యారు. భార్యా సమేతులై త్రిమూర్తులు ఎప్పుడూ ఆ సచ్చిదానంద రూపిణిని సేవిస్తూ ఉంటారు. జనమేజయ, నువ్వు అడిగిందల్లా చెప్పాను. బహుశా నీ వేదన భవతాపం తీరిందనుకుంటాను. ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో అడుగు, చెబుతాను అన్నాడు వ్యాసుడు. సౌనకాది మహామునులారా, వ్యాస భగవానుడు జనమేజయుడికి చెప్పినదంతా మీకు వివరించాను.
ఏమైనా సందేహాలుంటే అడగండి అన్నాడు సూతుడు. పంచమ స్కందము. సూత మహర్షి, దివ్యము సర్వపాప వినాశము అయిన శ్రీకృష్ణ చరిత్రను ఆలకించాం. చాలా ఆనందంగా ఉంది. అయితే ఒక చిన్న సందేహం నువ్వే వివరించాలి. శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి అవతారం కదా, అతడు మరి శివుణ్ణి ఆరాధించడం ఏమిటి? పార్వతీదేవి వరం ఇవ్వడం ఏమిటి? పార్వతీదేవి జగన్మాతకు అంశావతారం కదా, శివుడు అంతేనాయే. మరి వీరిద్దరిని శ్రీకృష్ణుడు ఉపాసించడం ఏమిటో అర్థం కావడం లేదు అన్నారు సౌనకాది మహామునులు. సూతుడు వివరణ ఇచ్చాడు. మహామునులారా, మీ సందేహానికి సమాధానం ఉంది. వ్యాసుడు చెప్పగా విన్నది చెబుతున్నాను, ఆలకించండి. జనమేజయుడికి ఇలాంటి సందేహమే కలిగింది. మేధావి కదా, మా గురువుగారిని అడిగాడు. అది చెబితే మీ సందేహము తీరిపోతుంది. వ్యాస మహర్షి, కృష్ణుడు శివుడిని ఆరాధించడం ఏమిటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. తాను స్వయంగా సర్వేశ్వరుడై ఉండి సర్వసిద్ధిప్రదుడై ఉండి సాధారణ మానవుడిలాగా మరొక దేవుణ్ణి ఉపాసించడం ఏమిటి? ఘోర నియమాలతో తపస్సు చేయడం ఏమిటి? వింతగా లేదు అన్నాడు జనమేజయుడు. వ్యాసుడు ఇలా సమాధానం చెప్పాడు. జనమేజయ, నువ్వన్నది నిజమే. శ్రీకృష్ణుడు నిజంగా జనార్దనుడే, సర్వకార్యనిర్వహణ సమర్థుడే. కానీ మానుష రూపం ధరించాడు కదా, అందుకని వర్ణాశ్రమ ధర్మాలను బట్టి మానుష భావాలను ఆచరించాడు. పెద్దలను గౌరవించడం, గురువులను పూజించడం, బ్రాహ్మణులను సత్కరించడం, దేవతలను ఆరాధించడం ఇవి గృహస్థాశ్రమ ధర్మాలు. అలాగే దుఃఖపడవలసిన విషయాలలో దుఃఖపడడం, సంతోషించవలసిన సంగతులలో సంతోషించడం, రకరకాల అపవాదాలకు తలవొగ్గి బాధపడడం, స్త్రీలతో కామోపభోగాలు అనుభవించడం, సమయానుకూలంగా విజృంభించే అరిషడ్వర్గాలకు లోనవ్వడం ఇవన్నీ గృహస్థ గుణాలు. గుణమయ శరీరం ధరించి గుణాతీతంగా ఉండడం అసంభవం. సౌబలి శాపం వల్ల యాదవ వినాశనం, బ్రాహ్మణ శాపం వల్ల కృష్ణుడి అవతార సమాప్తి. తెలిసి వీటిని తప్పించగలిగాడా? కృష్ణపత్నులను దొంగలు దోచుకున్నారు. అర్జునుడు సన్నిధిలోనే ఉన్నాడు. మహావీరుడు కదా, బాణాలు వేసి సంహరించగలిగాడా? అలాగే ప్రద్యుమ్నాపహరణాన్ని కృష్ణుడు నిరోధించగలిగాడా? అసలు తెలుసుకోగలిగాడా? అంచేత మనం గ్రహించవలసింది ఏమిటంటే, మానుషదేహం ధరించినప్పుడు మానవ లక్షణాలు ఉంటాయి అంతే. కాబట్టి నారాయణుడైనా నారాయణాంశజుడైనా మానవుడు మానవుడే. శివుణ్ణి ఆరాధించడంలో ఆశ్చర్యం లేదు. ఆ శివుడు సర్వేశ్వరుడు, విష్ణుమూర్తికి కూడా కారణభూతుడు, సుషుప్త స్థాననాథుడు. విష్ణువుకే పూజనీయుడైనప్పుడు విష్ణువంశజుడైన కృష్ణాదులకు పూజనీయుడు కావడంలో వింత ఏముంది? ఓంకారంలో మహేశ్వరి, అకారం బ్రహ్మస్వరూపం, ఉకారం హరిస్వరూపం, మకారం రుద్రస్వరూపం. మహేశ్వరి అర్ధమాత్ర, ఇది ప్రణవం. వీటిలో ఉత్తరోత్తరం బలీయమని బుధులు నిర్ణయించారు. అందుచేత ఆదిపరాశక్తి సర్వోత్కృష్ట, ఇది శాస్త్ర నిష్కర్ష. అకారో భగవాన్ బ్రహ్మాప్యుకారశ్రాద్ధర్ది స్వయం మకారో భగవాన్ రుద్రోప్యర్థమాత్రా మహేశ్వరి ఉత్తరోత్తర భావేనాప్యుత్తమత్వం స్మృతం బుధైః అతః సర్వేషు శాస్త్రేషు దేవి సర్వోత్తమ స్మృత. జగన్మాత అర్ధమాత్రగా అనుచార్యగా ఉన్నప్పటికీ సర్వోత్కృష్టురాలు. తక్కిన త్రిమూర్తులలో బ్రహ్మ కన్నా విష్ణువు, విష్ణువు కన్నా శివుడు అధికులు. అందుచేత శ్రీకృష్ణుడు శివుణ్ణి అర్చించడంలో సంశయించవలసింది, సందేహించవలసింది ఏమీ లేదు. జనమేజయ, వరదానం కోసమని బ్రహ్మదేవుడి ముఖం నుంచి ఆవిర్భవించిన రుద్రుడు మరొకడున్నాడు. ఈ రెండవ రుద్రుడు మూల రుద్రుడి అంశావతారమే. ఇతడే అందరికీ పూజ్యుడని పెద్దలు చెబుతుంటే ఇక మూల రుద్రుడిని పూజించడం గురించి వేరే చెప్పాలా? ఇంతకీ రుద్రుడికి ఉత్తమత్వం ఎలా వచ్చిందంటే దేవీ సాన్నిధ్యం వల్ల. దేవీ తత్వస్య సాన్నిధ్యాదుత్తమత్వం స్మృతం శివే. అహంకారమే అసలైన బంధనం. యోగమాయా ప్రభావం వల్ల శ్రీ మహావిష్ణువు ప్రతి యుగంలోనూ అవతారాలు ధరిస్తున్నాడు. ఇందులో విచారించవలసిన అవసరం ఏమీ లేదు, అంశం ఏమీ లేదు. ఆదిపరాశక్తి తన కనుబొమ్మలను కదిలిస్తే చాలు విశ్వసృజన జరుగుతుంది, రక్షణ జరుగుతుంది, సంహరణ జరుగుతుంది. త్రిమూర్తులకు ఆయా అవతారాలను నియమించేది జగజ్జననియే. సూతికా గృహంగా మారిన కారాగారం నుంచి శ్రీకృష్ణుడు తప్పించి గొల్లపల్లకు చేర్చిందెవరు? ద్వారకా నిర్మాణం చేయించిందెవరు? 16,058 మంది అందగత్తెలను తన కలాంశతో సృష్టించి శ్రీకృష్ణుడితో పరిణయమాడించింది ఎవరు? వారి విలాసాలకు అతడిని దాసుని చేసింది ఎవరు? అంతా ఆదిపరాశక్తి. ఎంతటి పురుషుడికైనా లోహపాసాలతో బంధించడానికి ఒక్క విలాసవతి చాలు. ఈయనకి 16,058 మంది పంజరంలో చిలకలా బందీ అయిపోయాడు. ఏకాపి బంధన విధౌ యువతి సమర్థ పుంసో యథా సుదృఢలోహమయం తు దాసు దామ కిం నామ షోడశ సహస్ర శతార్ధకాశతం స్వీకృతం సుఖమివాతి బంధయంతి.
సత్యభామ కోరిక తీర్చడానికి పారిజాతం అపహరించి తెచ్చాడు. బల ప్రదర్శనతో శిశుపాలాదులను తరిమికొట్టి రుక్మిణీదేవిని రాక్షస వివాహ పద్ధతిలో చెట్టపట్టాడు. ఈ పనులన్నిటికీ మూల కారణం అహంకారం. అదే శుభాశుభ కర్మలను చేయిస్తూ ఉంటుంది. ఈ స్థావర జంగమాత్మక సృష్టికంతటికి అహంకారమే కదా కారణం. బ్రహ్మదేవుడు కానీ విష్ణుమూర్తి కానీ ఈ అహంకారాన్ని విడిచిపెడితేనే విముక్తుడవుతాడు. లేదంటే సంసార కర్మలు చేస్తూనే ఉంటాడు. అహంకార విముక్తుడు, అహంకార బద్ధుడు. ధనము, గృహము, సంతానము, సోదరులు, ఇల్లాలు ఇవి ఏవీ నిజానికి పెద్ద బంధనాలు కావు. ప్రాణికోటికి అహంకారం ఒక్కటే అసలు సిసలైన బంధనం. న నారీ న ధనం గేహం న పుత్ర న సహోదరాహ బంధనం ప్రాణినాం రాజన్ అహంకారస్తు బంధకః. నేనే కర్తను, ఈ పనిని నేనే చేశాను, సమర్థుణ్ణి, ఇంకా ఇలా చేస్తాను, అలా చేస్తున్నాను అంటూ మానవుడు తనను తాను బంధించుకుంటున్నాడు. కారణం లేకుండా కార్యం పుట్టదు కదా. అహంకారమే అన్నింటికీ ఆది కారణం. మట్టి ముద్ద లేనిదే కుండ తయారు కానట్టు అహంకారం లేనిదే ఏ కార్యము ఉత్పత్తి కాదు. విష్ణుమూర్తి జగద్రక్షణ చేస్తున్నాడంటే అహంకారమే కారణం. లేకపోతే అంతగా చింతామగ్నుడు ఎందుకు అవుతాడు? అవతార ప్రవాహంలో ఎందుకు మునుగుతాడు? అహంకారం నుంచి మోహం పుడుతుంది. మోహం వల్ల సంసారం ఏర్పడుతుంది. అహంకారం లేకపోతే మోహము లేదు, సంసారము లేదు. మోహమూలం అహంకార సంసారస్తత్ సముద్భవ అహంకార విహీనానాం న మోహో న సంస్కృతి. సత్వరజ స్తమో గుణాలు ప్రధానంగా భాషించే విష్ణు విరించి మహేశ్వరులు కూడా అహంకారబద్ధులే, అస్వతంత్రులే. విష్ణుమూర్తి తన ఇచ్ఛానుసారం అవతారాలు ధరిస్తాడని భావించే మూఢులు చాలామందే ఉంటారు ఈ లోకంలో. ఎంతటి మందబుద్ధి అయినా గర్భవాస క్లేశాన్ని కోరుకుంటాడా? విద్వాంసుడైన వాడు అసలు కోరుకోడు కదా. అటువంటిది వాసుదేవుడు అవతారాలను ఇచ్ఛాపూర్వకంగా ధరించడం ఏమిటి? వైకుంఠవాసం కన్నా గర్భవాసం సుఖమా? కష్టాలు, క్లేశాలు, విచారాలు, దుఃఖాలు అనుభవించడం ఆనందదాయకమా? కాదు కదా. అస్వతంత్రుడు కనుక తప్పనిసరి అవతారాలు ధరిస్తున్నాడన్నమాట. స్వతంత్రుడే అయితే ధరించడు. మహారాజా, ఈ త్రిమూర్తులే కాదు, జగత్తు అంతా యోగమాయా వశం. బ్రహ్మాది స్తంభ పర్యంతము మాయాతంత్రి నిబద్ధమే. సాలెగూడులో సాలిపురుగులై పరిభ్రమిస్తున్నారు. మాయాతంత్రి నిబద్ధాయే బ్రహ్మ విష్ణు హరాదయ భ్రమంతి బంధమాయాంతి లీలయా చోర్ణనాభవత్. వ్యాస మహర్షి, యోగమాయా యోగశక్తి అంటూ నీ ప్రసంగంలో చాలా పర్యాయాలు ప్రసక్తి వచ్చింది. ఆ యోగేశ్వరు ప్రభావం ఏమిటో తెలుసుకోవాలని ఉంది. చరాచర జగత్తు అంతా యోగేశ్వరే సముత్పన్నమేనని చెబుతున్నావు. దయచేసి అదేమిటో వివరించు అని జనమేజయుడు అడిగాడు. వ్యాసుడు సంబరపడ్డాడు. జనమేజయ, శాంతుడు శ్రద్ధావంతుడు అయిన శ్రోతకు అడిగింది చెప్పనివాడు పరమ మూఢుడు. అందుచేత నీకు సవిస్తరంగా చెబుతాను, ఆలకించు. మహిషాసుర జన్మ వృత్తాంతం. పూర్వకాలంలో మహిషుడనే దైత్యుడు మేరుపర్వత శిఖరం మీద 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. వాడు సంబరపడి అమరత్వం ప్రసాదించమని అడిగాడు. దానికి చతుర్ముఖుడు ఉలిక్కిపడి, దైత్యవీర, పుట్టినది ప్రతిదీ గిట్టక తప్పదు, గిట్టినది ప్రతిదీ పుట్టక తప్పదు. జనన మరణాలు సకల ప్రాణికోటికి సహజ ధర్మాలు. ఉత్పన్నస్య ధ్రువం మృత్యుః, ధ్రువం జన్మ మృతస్య చ, సర్వదా మరణోత్పత్తి సర్వేషాం ప్రాణినాం కిల. మహాసముద్రాలకు, మహాపర్వతాలకు సైతం ఎప్పటికో అప్పటికి వినాశం తప్పదు. అందుచేత నీ కోరిక ప్రకృతి విరుద్ధం. మరణానికి ఒక అవకాశం విడిచిపెట్టి నీ ఇష్టం ఏదైనా కోరుకో, తీరుస్తాను అన్నాడు. అయితే పితామహ, పురుషుడి చేతిలో నాకు మరణం లేకుండా వరం ఇయ్యి. ఆడది నన్నేమీ చెయ్యలేదు, అబల నన్ను చంపుతుందా? అసంభవం. అందుచేత అబలను నా మరణానికి ఒక అవకాశంగా, ఒక స్థానంగా విడిచిపెడుతున్నాను. మహిషాసుర, ఎప్పటికో అప్పటికి ఆడదాని చేతిలోనే నువ్వు మరణిస్తావు. పురుషుడి వల్ల నీకు మృత్యుభయం లేదు అని వరం ఇచ్చి పద్మసంభవుడు అంతర్ధానం చెందాడు. మహిషుడు సంబరపడిపోతూ తన రాజధానికి చేరుకున్నాడు. జనమేజయ, ఈ మహిషుడు ఎవడు? మహిష రూపం ఎలా వచ్చింది? ఇలాంటి సందేహాలు నిన్ను తొలిచేస్తూ ఉంటాయి, అవునా? విను, ఆ వివరాలు కూడా చెబుతాను. దానవ వంశానికి మూల పురుషుడు ధనువు. అతడికి 2 కుమారులు, రంభుడు, కరంభుడు అని వారి పేర్లు. ఇద్దరూ భూమండలంలో ఉత్తములుగా ఖ్యాతి గడించారు. కానీ ఆ ఇద్దరికీ సంతానం లేకపోయింది. ఆ దిగులుతో తపస్సు చేశారు. కరంభుడు పంచనదంలో మునిగి తపస్సు తీవ్రంగా చేశాడు. రంభుడు దగ్గరలో ఉన్న సాలవృక్షం అధిరోహించి అగ్నిని ఉపాసించాడు. వీరి తపస్సులు ఇంద్రుని భయపెట్టాయి. మొసలి రూపంలో వచ్చి కరంభుడి పాదాలు పట్టుకుని నీళ్ళల్లోకి లాగి సంహరించాడు.
ఇది రంభుడికి తెలిసింది. క్రుద్ధుడయ్యాడు. తలను ఖండించుకుని అగ్నికి ఆహుతి చెయ్యాలని సంకల్పించుకున్నాడు. ఎడమ చేతితో జుట్టు పట్టుకుని కుడి చేతితో తలను నరుక్కోబోయాడు. చటుక్కున అగ్నిదేవుడు వారించాడు. రంభాసురా, ఎంత మూర్ఖత్వం! నీ తలను నువ్వే నరుక్కుంటావా? చచ్చి ఏమి సాధిస్తావు? ఆత్మహత్య మహాపాతకం. పిచ్చివాడా, విరమించి ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. రంభాసురుడు జుట్టును ఖడ్గాన్ని విడిచిపెట్టి అగ్నిదేవుడికి చేతులు జోడించాడు. అగ్నిదేవ, నా తపస్సుకి నువ్వు అయినట్లయితే త్రిలోక విజేతను పుత్రుడుగా అనుగ్రహించు. దేవదానవ మానవులకు అజేయుడు, కామరూపధారి, మహాబలశాలి, సర్వలోక వందితుడు అవ్వాలి. అలాంటి పుత్రుడు కలిగేటట్టు వరం ప్రసాదించు అని అభ్యర్థించాడు. అగ్నిదేవుడు అంగీకరించాడు. నీ మనసు ఏ కామునిపై లగ్నమవుతుందో ఆమె వల్ల నీకు నువ్వు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడని చెప్పి అదృశ్యమయ్యాడు. రంభాసురుడు అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వస్తూ దారిలో యక్షులు క్రీడిస్తున్న ఒక రమణీయ ప్రదేశాన్ని చూశాడు. అక్కడ ఒక గేదె కనిపించింది. ఎదకు వచ్చి కామార్తయే విహరిస్తోంది. దాన్ని చూడగానే రంభుడి మనసు చలించింది. సంగమించాడు. అది గర్భవతి అయింది. దాన్ని తీసుకుని తన పాతాళ నగరానికి వెళ్ళాడు. దున్నపోతులను కాపలా పెట్టాడు. ఒక రోజున ఒక దున్నపోతు కామార్తయే ఆ గేదె వెంట పడింది. రంభుడు స్వయంగా వచ్చి ఆ దున్నపోతును ఎదిరించాడు. ఇద్దరికీ యుద్ధం జరిగింది. రంభుడి పిడిగుద్దులకు ఆ దున్నపోతు చలించిపోతూనే తల విసిరింది. బలమైన కొమ్ములతో గుండెల్లో పొడిచింది. వాడు నేలకు ఒరిగిపోయి గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలు వదిలాడు. తన భర్త రంభుడు మరణించడంతో ఆ చూడుగేది దుఃఖాన్ని తట్టుకోలేక భయంతో పరుగులు తీసింది. యక్షులను శరణు వేడింది. కామమోహితమైన ఆ దున్నపోతు వెంట వచ్చింది. యక్షులు గమనించారు. గేదెను కాపాడాలనుకుని యుద్ధానికి దిగారు. ఘోర యుద్ధం జరిగింది. కట్టకడపటికి దున్నపోతు మరణించింది. యక్షులు ఊపిరి పీల్చుకున్నారు. గేదెను ఓదార్చి ధైర్యం చెప్పారు. రంభుడి మృతదేహానికి అగ్నికార్యం కోసం చితి పేర్చారు. కలేబరాన్ని తెచ్చి చితిపై పెట్టారు. నిప్పు ముట్టించారు. అల్లంత దూరం నుంచి చూస్తున్న చూడుగేదె దుఃఖావేశాన్ని తట్టుకోలేక పరుగు పరుగున వచ్చి చితిలో ప్రవేశించింది. సహగమనం చేసింది. యక్షులు ఆశ్చర్యపోయి నిశ్చేష్టులై చూస్తున్నారు. అంతలో చితిమంటల నుంచి మహిషుడు ఆవిర్భవించాడు. అతడే మన మహిషాసురుడు, రంభుడి కొడుకు. మహిష రాక్షస రూపాల కలయిక. తండ్రి రాజ్యానికి వారసుడై పట్టాభిషక్తుడయ్యాడు. రంభుడు కూడా పుత్రవాత్సల్యంతో మరొక దేహాన్ని పొంది రక్తబీజుడై మహిషుడికి అనుచరుడు, ఆంతరంగికుడు అయ్యాడు. ఇది మహిషాసురుడి జన్మ వృత్తాంతం. ఓం సహనామవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.